రైట్, ఇదే అంశంపై పూర్తి విశ్లేషణ అందించడానికి మరొక అనలిస్ట్ జాయిన్ అవుతున్నారు. బండారు రామ్మోహన్ రావు గారు, సీనియర్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్. నమస్కారం రామ్మోహన్ రావు గారు. సార్ రామ్మోహన్ గారు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన ఈ స్మార్ట్ బార్డర్ ఈ వ్యూహం ఏదైతే ఉందో, అంటే నిజంగా ఇది దేశ భద్రతను మరింత స్ట్రెంగ్తెన్ చేస్తుందంటారా, లేదంటే ఇప్పటికే ఉన్నటువంటి బార్డర్ సెక్యూరిటీ వ్యవస్థకే కొత్త పేరు పెట్టినట్టుగా భావించాలా, ఏం చెప్తారు సార్? ఖచ్చితంగా రోజా గారు, మీకు అట్లాగే రాజనీష్ ప్రేక్షకులు నమస్కారం. ప్రపంచం మారుతుంది, టెక్నాలజీ మారుతుంది. ఇంకా పాతకాల పద్ధతితో మనం -సెంటీగ్రేడ్ డిగ్రీల దానిలో సైనికులు నిలబెట్టడం, సైనికులు అక్కడ వాళ్ళకు ఇబ్బందులు పడటం చూస్తున్నాం. చాలా మంది సైన్యం మంచులో కూరుకుపోయి చనిపోయిన సందర్భాలు చూసినాం మనం. కనుక ఇప్పుడు ఆ ప్రపంచం అంతా మారి శాస్త్ర సాంకేతిక రంగాలు పెరిగిన తర్వాత ఇంకా పాత పద్ధతిలో బార్డర్ పరిరక్షణ అనేది కరెక్ట్ కాదంటున్నాడు. సుమారు 3223 కిలోమీటర్లు పక్కన పాకిస్తాన్ తో మన బార్డర్ ఉంది. పైన చివరిగా కొంత చైనాతో మన ఆఫ్ఘనిస్తాన్ తో బార్డర్ ఉంది. పక్కన చైనా బార్డర్ మనకు తెలుసు, అరుణాచల్ ప్రదేశ్ దాకా. ఏమని చెప్పాలంటే గల్వాయిలో నుంచి మొదలు పెడితే ఆక్రమిత మన కాశ్మీర్ పక్క నుంచి మనకు చైనా ఆక్రమిత ప్రాంతం నుంచి మొదలుకొని అరుణాచల్ ప్రదేశ్ దాకా మనకు మంగోలియాతో లేకుంటే టిబెట్ తోని సరిహద్దు. టిబెట్ కూడా దానిలో భాగమే. కనుక కొత్త పద్ధతులలో మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. స్మార్ట్ మిలిటరీ తప్పనిసరి అవసరం అంటున్నాను. అంతేందుకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, సామాన్య ప్రజలకు అర్థం కావాలంటే. మనం గేటెడ్ విల్లా కమ్యూనిటీస్ వచ్చినాయి కదా, గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చినాయి. దాని చుట్టూ ఫెన్సింగ్ చేస్తున్నారు కదా, దాని చుట్టూ మనకు సోలార్ ఫెన్సింగ్ ఇస్తున్నారు. అంతేందుకు లోపల కమ్యూనిటీ లోపల కూడా మనకు వీధుల్లో సీసీ కెమెరాలు పెడుతున్నారు. అంతేందుకు నిన్ననే మా పక్క విల్లాలో దొంగతనం జరిగితే 3 నిమిషాలు తెలిసిపోయింది వాడేవాడని. ఎందుకు మేము పెట్టుకున్నాం సీసీ కెమెరాలు, పక్క వాళ్ళు పెట్టుకున్నారు. అంటే ఎవడొచ్చిండు ఎవడు పోయినా ఈజీగా తెలిసింది కదా. అందుకని మనం ఇంటి చుట్టూ మనకి సీసీ కెమెరాలు పెట్టుకొని ఇంత పగడ్బందీ ఏర్పాటు చేసుకుంటుంటే ఒక దేశ భద్రత విషయంలో 4263 కిలోమీటర్లు, దాదాపు 4500 కిలోమీటర్ల దాకా మనకు బంగ్లాదేశ్ కు సరిహద్దు ఉంది. మన పశ్చిమ బెంగాల్ కాకుండా ఇంకొక 4 రాష్ట్రాలు కూడా అటు పక్కన. అందుకని చికెన్ నెక్ ఇంకో పెద్ద సమస్య. కనుక దీనికి ప్రతిసారి మానవ తప్పిదం వాటి జరిగినప్పుడు చొరబాటు ఉంటాయి కనుక సమస్య లేదు. ఈ స్మార్ట్ టెక్నాలజీతో చేయడం చాలా కరెక్ట్ అంటున్నాను. ఏదైనా సరే కొత్త పేరు పెట్టినా పాత పేరు పెట్టినా ఇది మొత్తం విస్తృతంగా మన చుట్టుపక్కల ఉన్న దేశాలకు, అంటే సముద్ర తీరం కాకుండా భూభాగం మనకు సరిహద్దులు ఉన్న దగ్గర మాత్రం తప్పనిసరి అవసరమని నేను అనుకుంటున్నాను. అదే చేస్తుంది ఇప్పుడు ప్రభుత్వం అంటున్నాను. అంతేందుకు మొన్నటిదాకా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వేరే ఉండే మేము చేయలేకపోయినామని చేతులు ఎత్తిస్తే కేంద్ర ప్రభుత్వం కూడా తప్పే అంటున్నాను. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వేరే ఉంటే అంత మాత్రాన వాటర్ సెక్యూరిటీకి అంత మించింది లేదు కదా, దానికి వ్యతిరేకిస్తే తాట తీయొచ్చు కదా. రాష్ట్ర ప్రభుత్వం ఎవరైనా ఉండనియండి, బార్డర్లో మేము భూమి తీసుకొని కూర్చోడానికి వీళ్ళు కదా, బలవంతం కూడా తీసుకోవచ్చు అంటున్నాను. సరే అయిపోయింది, ఇప్పుడు 2 డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చింది కదా, అందుకని 150 ఎకరాల భూమిని మన సువేంద్రాధికారి అప్పచెప్పారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున. ముఖ్యంగా చికెన్ నెక్ సిలిగురి ప్రాంతంలో అటు పైన కూడా మనకు ఒక మాట వస్తుంది కదా, చైనా ఒక హెలికాప్టర్ దించిందని, విమానం దించిందని మాట వస్తుంది. కనుక చైనాతో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చికెన్ నెక్ ప్రాంతంలో సిలిగురి ప్రాంతంలో సున్నితమైన ప్రాంతం కనుక ఖచ్చితంగా స్మార్ట్ టెక్నాలజీతోనే మనం ఇంకా నిఘా పెంచాల్సిన అవసరం ఉన్నది. సార్, ఎన్ఆర్సీ డిపోర్ట్ చేసిన తర్వాత కూడా, అంటే 19 లక్షల మందిని గుర్తించిన తర్వాత కూడా వాళ్ళని వెనక్కి పంపించడం కోసం ఎందుకు లేట్ అవుతుంది, ఎందుకు ఇంకా ఇది అవ్వలేదంటారా? దౌత్యపరమైన వైఫల్యం ఏమన్నా ఉందంటారా, లేదంటే అంతర్జాతీయ వేదికపై హ్యూమన్ రైట్స్ సమస్యలు ఏమైనా వస్తాయని భయంతో ఏమైనా ప్రభుత్వం వెనకడుగు వేస్తోంది అనుకోవాలా? 12 ఏళ్ళుగా మోడీ గారు ప్రభుత్వంలో, ఒక 2 ఏళ్ల క్రితం వరకు మనకు హసీనా గారు, కానీ అప్పుడన్నా కొంత జరగాల్సి ఉంది. ఇప్పుడు చాలా కష్టం అంటున్నాడు, ఇప్పుడైతే ఇంకా కష్టం. అంతేందుకు ప్రఫుల్ల కుమార్ మహంతా రోజా గారు ఆనాడు విద్యార్థి ఉద్యమం దేనికోసం వచ్చింది? ఇదే కదా, అక్రమ చొరబాటుదారులతో వచ్చింది కదా. అస్సాంలో మేము మైనారిటీ అయిపోతున్నాం, పక్క నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ మొత్తం రాజ్యం చేస్తున్నారు, మా ఓటు హక్కు హరిస్తున్నారు, వాళ్ళు రేషన్ కార్డులు వాడే అన్ని వాడే అని చెప్పి బెంగాల్ కంటే ముందు వచ్చింది అస్సాంలో కదా. ప్రభుత్వం కూడా వచ్చారు, విద్యార్థి ఉద్యమం కాస్త రాజకీయ ఉద్యమంగా మారింది. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మొన్న దాకా 12 ఏళ్ళ నుంచి బీజేపీ ఉన్నది, అంతకుముందు వాజ్పేయి గారు ఉన్నారు కదా. ఎందుకు సాధ్యం కావడం లేదంటే అమెరికా లాగా మనం గట్టి చర్యలు తీసుకుంటలేదు అనుకున్నాం. చూడండి, అమెరికాలో డిపోర్టేషన్ ఎంత చేసిండ్రు, కాళ్ళు చేతులు కట్టేసి సంఖ్యలు వేసి మరి ఒక 500 మంది 400 మంది విమానంలో పంపించిన సందర్భం చూడలేదా? అంటే మనసుంటే మార్గం ఉంటుంది అంటున్నాను. సరే, 1000 మంది 19,000 మంది ఒకరిద్దరు కాదు కనుక అట్లా విమానంలో పంపలేము. కానీ ఏం చేయొచ్చు, బార్డర్లో పక్క దేశమే కదా, అమెరికా నుంచి ఇక్కడ రావడానికి విమానాలు కావాల్సి వచ్చింది. మన దేశం నుంచి వాళ్ళ దేశం పంపడానికి విమానాలు అవసరం లేదు కదా. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు మొన్నటిదాకా ఉన్న పశ్చిమ బెంగాల్లో, అంతకుముందు కమ్యూనిస్ట్ ప్రభుత్వం కానీ, అంతకుముందు కాంగ్రెస్ కానీ, మొన్న మన టీఎంసీ కానీ, ఈ 3 కూడా ప్రభుత్వాలు ఓ రకంగా దేశ వ్యతిరేక చర్యలు ప్రోత్సహించినాయి. వాళ్ళ అక్రమ చొరబాటుదారులకే ఓటు హక్కు ఇచ్చిండ్రు, వాళ్ళకి రేషన్ కార్డులు ఇచ్చిండ్రు, వాళ్ళని ఓటు బ్యాంక్ రాజకీయాల్లో చూసింది కనుక సమస్య. రెండోది ఏంటంటే
మనకు వేరే దేశాలతో ఉన్న బార్డర్లో పెద్ద సమస్య ఉండదు. ఉదాహరణ నేపాల్ వాడు ఉన్నాడు, నేపాల్ వాళ్ళు మన దేశంలోకి వస్తే మన ముక్కును బట్టి మనకు గుర్తుపడుతుంది మనవాడు కాదని చెప్పి. ఇక్కడ అట్లా కాదు కదా. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్, లేకుంటే అరుణాచల్ ప్రదేశ్, మన అస్సాము, పక్కన నాగాలాండ్, వీటిలలో అందరు మనుషులు ఒకే విధంగా ఉంటారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్కు బంగ్లాదేశ్కి అయితే భాషతో సహా ఒకే రకంగా ఉంటారు. అక్కడ ముస్లిం, ఇక్కడ ముస్లిం ఒకే రకంగా ఉంటారు. కనుక అక్కడ హిందువులైన ఇక్కడ హిందువులైన ఒకే రకంగా ఉంటారు. కనుక ఇది ఇబ్బంది అయింది, గుర్తుపట్టడం కష్టమైంది. అంటే అన్ని ఆధారాలు సేకరించడం వల్ల చేస్తే వస్తుంది. ఇప్పుడు మనకు ఈ 15 రోజుల్లోనే చూశాం కదా. మీరు వెళ్ళిపోతారా, మేము గెంటేయమంటారా అని శివేంద్ర అధికారి గట్టిగా వార్నింగ్ ఇచ్చిండు కూడా ముఖ్యమంత్రి. అంటే ముఖ్యమంత్రి చేతులు లేదు, యాక్చువల్ గా రాజకీయ నినాదం ఇచ్చిండు, కానీ చేయాల్సిన పని హోంశాఖ చేయాల్సిన పని, విదేశాంగ శాఖ చూసుకోవాల్సిన పని. విదేశాంగ శాఖనేమో వాళ్ళేమో పంపించడానికి ఏర్పాట్లు చేయాలి, హోంశాఖనేమో గుర్తించాలి. అందుకని సుప్రీంకోర్టు కూడా అన్నది రోజా ఏమన్నదంటే, మీరు ఎన్ఆర్సీ చేయాల్సింది హోంశాఖ, ఎస్ఐఆర్ చేయాల్సింది మీరు, ఎస్ఐఆర్ లో ఎన్ఆర్సీ కలపకండి అని కూడా అన్నది కదా. దీని దానికి చూద్దాం. అందుకని ఇప్పటికైనా సరే 19,000 మందిని డిపోర్ట్ చేయాల్సిందే. వాళ్ళు ఒప్పుకోకపోయినా మీ వాళ్ళని చెప్పి చేయాల్సిందే. అంటే అన్ని ఆధారాలు చూపించే మనం డిపోర్టేషన్ మనకైతే 19,000 మందిని పెట్టాం కదా. 19 లక్షలు ఒకవేళ వాడనగా 19 లక్షలు, సారీ 19 లక్షలు వాళ్ళందరినీ కూడా మనం సాధారణ అంటే అప్పటి బంగ్లాదేశ్ యుద్ధం వచ్చినట్టు పని అవుతుంది. అప్పుడు ఒక రకం శరణార్థులను మనం సాధలేక, సార్ ఇప్పుడు ఇంత భారీ సంఖ్యలో 19 లక్షల మందిని మనం డిపోర్ట్ చేస్తున్నాము, బంగ్లాదేశ్ కి తిరిగి పంపించాలని చూస్తున్నాం. కాబట్టేనా కొత్తగా ప్రధాని అయినటువంటి తారిక్ రహమాన్ భారత్ ను అవాయిడ్ చేయాలని చూస్తున్నారు, చైనాతో దోస్తీ కట్టి భారత్ పైన ప్రెషర్ తీసుకురావాలని. ఎందుకంటే భారత్ మొట్టమొదటిగా ప్రధాని అయిన తర్వాత ఫస్ట్ పర్యటన భారత్కి రమ్మని చెప్పేసి మోదీ ఆహ్వానించారు. అయినా సరే మనల్ని కాదని చైనా వైపు చూస్తుండడం కూడా ఇది మేజర్ కారణం. ఎందుకంటే ఇంత సంఖ్యలో ఒకటేసారి వాళ్ళ దేశం మీద పడితే చాలా, అంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆ దేశం. మీరు చెప్పింది కారణం ఒకటి, అందులో ఒకటి, కానీ ఆ కారణమే ప్రధానం ఇది కాదని నేను అనుకుంటున్నాను. నా భావన ఏంటంటే ఇది ఒకటి కారణం కావచ్చు, కానీ ఇది ఒకటే కారణం కాదు. ఎందుకంటే బంగ్లాదేశ్ చైనా వాళ్ళు ఇప్పుడు కాదు, ఎప్పుడో పడ్డది. ఎందుకంటే వాళ్ళ పోర్టును స్వాధీనం చేసుకోవడం, వాళ్ళకు ఆర్థిక సహాయం చేయడం. చైనా ఇప్పుడు కూడా మన అమెరికా సామ్రాజ్యవాదం ఒక రకంగా ఉంటుంది, చైనా జియో పాలిటిక్స్ చేస్తుంది. జియో పాలిటిక్స్ లో చూడండి, శ్రీలంకలో కానీ, మనకు బంగ్లాదేశ్ లో కానీ, నేపాల్లో కానీ అక్కడ పెట్టుబడులు పెట్టి దాని ద్వారా అక్కడి పోర్టులను, అక్కడి ఉత్పత్తి వనరులను మనం స్వాధీనం చేసుకుంటున్నాం. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం మీద పెత్తనం చేయాలంటే వడ్డీ వ్యాపారం చేసే పని చేస్తున్నారు. చైనా చేసేది వడ్డీ వ్యాపారం. వడ్డీ వ్యాపారం ఏం చేస్తారు, వాళ్ళ కుటుంబాన్ని కూడా లోపరుచుకుంటారు. అవసరమైతే కుటుంబ సభ్యులను కూడా ఒక రకంగా దుర్మార్గాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు అదే జరుగుతుంది. బంగ్లాదేశ్ చైనా వాళ్ళలో పడడానికి కేవలం డిపోర్టేషన్ సమస్య కాదు, మనకు అపకారికి ఉపకారం చేస్తుంది ఖచ్చితంగా చైనా. మన బంగ్లాదేశ్ అప్పులు తెచ్చుకున్నది చైనాతోని, ఇప్పుడు మళ్ళా కొత్తగా అప్పులు కావాలి వాళ్ళకి, ఆర్థిక సంక్షోభం నుంచి దాటాలంటే వాటి అవసరం దృష్ట్యా నిజంగా చెప్పాలంటే మనతోనే ఉండుంటే మనం మొన్న కూడా అమ్మా $60,000 మనం సాయం చేసేది మొన్నటి బడ్జెట్ లో 30,000కే తగ్గించినాం. ఎందుకంటే కావాలని తగ్గించినాం. విదేశీ సాయాన్ని ఎందుకు చేయాలి, అపకారికి ఉపకారం చేయని పట్టుకొని మనం ఎందుకు చేయాలని చెప్పి. అందుకని చైనా బాలలో పడ్డ దేశాలు మెల్లమెల్లగా బయటకు వస్తున్నాయి. మొదలు మాల్దీవ్స్ పోయింది, చూసినాం కదా. మాల్దీవ్స్ అధ్యక్షుడు పర్యాటక మొత్తం దెబ్బతినగానే చైనాతో లాభం లేదని మనతో సంధి చేసుకున్నాడు. అట్లాగే శ్రీలంక కూడా అదే పరిస్థితి చేసింది. శ్రీలంకకు మన అవసరం పెరిగింది. మళ్ళీ పాకిస్తాన్ ఎప్పుడు చైనా వాళ్ళలో ఉంటది, కానీ బంగ్లాదేశ్ కూడా ఇంకా మత్తు నుంచి కోలుకోలేదు. రేపు చైనా వేసే దెబ్బకు, ఆ వేటుకు పడాలి, అప్పుడు తెలుస్తుంది అనుకున్నా. అంటే కషాయాన్ని కనుక గొర్రె నంపినంటే ఇవాళ బంగ్లాదేశ్ చైనాను నమ్ముతుంది అంటున్నాను నేను. అందుకని ఆ వలలో నుంచి బయటపడ్డాక మన విలువ తెలుస్తుంది. తారిక్ రహమాన్ వరకు కూడా ఏమంటున్నాడు, ఇటు అటు రెండు దిక్కులు ఉంటా అంటున్నాడు. కానీ మొదలు పోయింది ఎక్కడికి, చైనా కదా పర్యటన పోయింది. అట్లాగే అమెరికా అధ్యక్షుడు గతంలో చేసిన పని అదే. భారత్ రాగానే ఒక వారం రోజుల లోపల, లేకుంటే ఇక్కడ విమానాలకి మళ్ళీ చైనా మన పాకిస్తాన్ దిగిన సందర్భం చూసాం మనం కదా. ఇప్పుడు అమెరికా కూడా తెలిసి చైనా దుర్మార్గం. చైనాకు పోయి వచ్చిన తర్వాత భారత్కు వస్తా అని ఇప్పుడు పిలిపించుకుంటున్నాడు. మన విషయంగా మార్పు పోయాను. మన విదేశాంగ మంత్రి నిన్ననే పోయిండు, వాళ్ళ పక్క దేశానికి పోయిండు నిన్ననే. అంటే కనుక అక్కడ కూడా చూసుకుంటే మనకు మళ్ళీ ట్రంప్ మన దగ్గరికి వస్తా అనే ప్రతిపాదన పెట్టిండు. లేకుంటే మనం రమ్మన్నాడు, మన ఇప్పుడు మోడీని రమ్మంటున్నాడు. చూసాం కదా మనం గతంలో తారిక్ కొనువాడిని పిలిచినప్పుడు, లేకుంటే పాకిస్తాన్ అధ్యక్షుడు మన ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ను పిలిచినప్పుడు మనను కూడా భద్రతా మండలి సమావేశం కాగానే స్వయంగా ట్రంపే మనల్ని పిలిచిండు కదా. అందుకని ఇప్పుడు మన భద్రత సరిగ్గా చూసుకోవాల్సిన అవసరం ఉంది. స్మార్ట్ భద్రత తప్పనిసరి అవసరం అంటున్నాను. మనుషులతో ఈ భద్రత కష్టం చేయొచ్చు,
కానీ ఇప్పటిదాకా సాగలేదంటే ఇప్పటిదాకా సాగింది. కానీ మనుషుల భద్రత లోపాలు ఉంటాయి. అదే మనం స్మార్ట్ భద్రత మీద లోపాలు ఉన్నాయంటున్నాను. చెప్పాను కదా, మా ఇంటి పక్కన దొంగతనం జరిగితే నిమిషాల సార్ ఇప్పుడు అంటే బార్డర్లో మనము ఈ ఇంటి సెన్సార్లు పక్కన తర్వాత ఈ ఫెన్సింగ్స్ ఇవన్నీ పెరిగే కొద్దీ అక్కడ జవాన్లకి ఇంకొంచెం ప్రెషర్ ఎక్కువ అవుతుందంటారా? ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళు లైక్ ఫైటర్గా ఉన్నారు, ఫైటర్ టు టెక్నీషియన్గా కూడా ఇప్పుడు వాళ్ళే చూసుకోవాల్సి వస్తూ ఉంటుంది ఈ స్మార్ట్ ఇదంతా కూడా. కొత్త కొత్త నియామకాలు చేసుకోవాలి. ఇప్పుడు మనము ప్రపంచం మారుతుంది. చాలా మంది గ్రామీణులకు ఇదివరకు సెల్ ఫోన్ వాటర్ రాకపోతుండే. ఇప్పుడు పశువుల కాపరి కూడా నేను ఒక మాట చెప్తున్నాను. అరే ఆ కంచె దాటింది, అవతలకు పోయింది, వాళ్ళ పొలాలకు పోయింది అని పశువుల కాపర్లు ఫోన్ చేసుకొని చెప్పుకుంటలేరా? చూస్తున్నాం కదా, సీసీ కెమెరాలు చూస్తున్నారు. మన సీసీ కెమెరా నిఘాలు పెట్టి మొత్తం కంచె చుట్టూ సీసీ కెమెరాలు పెట్టుకొని మన పశువు ఎక్కడుందో తెలుసుకుంటున్నారు కదా, చిప్పులు పెడుతున్నారు కదా. అంతకంటే అధ్వానం కాదు కదా సైన్యంలో పనిచేసే వాళ్ళకు. చేయాలి. నా ఉద్దేశం ఏంటంటే రెండు కావాల్సింది. సైన్యంలో టెక్నాలజీ పెరగాలి, పెరిగింది కూడా. ఇప్పుడు బ్రహ్మోస్ క్షిపణి నుంచి మొదలుపెడితే మనం క్షిపణి సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాం, స్వదేశీ ఆయుధాలు వాడుతున్నాం, విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం. ఈ స్థితికి వచ్చినాక ఇంకా పాతకాలం పద్ధతిలోనే సైనికులు బోర్డర్లో తుపాకీ పెట్టుకుని గజ గజ చలిలో వణుకు నిలబడితే ఆ దుస్థితి ఎందుకు రావాలంటున్నాను. వాళ్ళు ఆధునికంగా తయారు కావాలి. అంటే స్మార్ట్ రోబోస్ తో, ఓన్లీ కెమెరాలే కాదు, రోబోస్ తో కూడా మనం నిఘా పెంచాల్సిన అవసరం. నిఘా నేత్రాన్ని ఎంత పెంచితే అంత సైనికుల మీద ప్రెజర్ తక్కువైతే. మీరు అన్నది ఇంకో కోణం ఉండొచ్చు, ప్రెజర్ ఎక్కువ కావచ్చు, కానీ సాంకేతికమైన ప్రెజర్ వల్ల ఏమవుతుందంటే మెంటల్లీ వాళ్ళకి టెన్షన్ తక్కువైంది కదా అంటున్నాను. ఒక దగ్గర కూర్చొని కాఫీ దాక్కుంటూ ఆ నిఘా నేత్రాన్ని సందర్శించవచ్చు. దానివల్ల బార్డర్ దాటుతున్నాడా లోపలికి వస్తున్నాడా తెలుస్తుంది కదా. అందుకనే స్మార్ట్ టెక్నాలజీతోని మన దేశ భద్రతకు ఇంకా పటిష్టం అవుతుంది. దాని ద్వారా సైనికులకు విశ్రాంతి లభిస్తుంది, కానీ అదనపు పని పడదని నేను అనుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ గారు. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.